शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। ఎందుకు సన్న బియ్యం పంపిణీ అంటే ఇంత ముందుకు ఆ లావు బియ్యం అంటే దొడ్డు బియ్యం అంటుంటుంది, అంటే మామూలుగా హంస ఇస్తూ ఉంటే అవి చాలామంది ఆ రేషన్ షాపులనే ఆ బియ్యాన్ని 6 రూపాయలకో 10 రూపాయలకో పరుగులు అమ్ముకొని మళ్ళీ బయట పోయి 30 రూపాయలకు 40 రూపాయలు కిలో బియ్యం కొంటారు. ఈ రేషన్ షాపులో కొన్నోళ్ళు మరి వీళ్ళు కొందరు కానీ వీళ్ళు తీసుకుపోయి ఆ రైస్ మిల్ కౌంటర్లో కమ్మితే వాళ్ళు రైస్ మిల్ బిల్లింగ్ చేసి దాన్నే మళ్ళీ వాళ్ళు 30-40 రూపాయలకు అమ్ముకునేది. అంటే ప్రభుత్వ ధనం అనేది వృధా అయ్యేది. ఇటు మీకు లాభం కాకుండా ప్రభుత్వం లాభం కూడా జరిగేది. కాబట్టి అట్లా కాకుండా ఎన్నికల సందర్భంలో పోయినసారి ఎమ్మెల్యే ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఈ మాట చెప్పకపోయినా కూడా ప్రజలకు సన్నబియ్యం అందివ్వాలనేటువంటి ఆలోచనతోటి ఈ సన్నబియ్యం అందియాలంటే సన్నబియ్యం సరిపోయినంత పంట రావాలి. ఎందుకంటే ఇది 5 మాసాల పంట. అదే హంస అయితే దుడ్డులైతే 4 మాసాల పంట. నాకు తెలిసి నేను కూడా రైతునే కాబట్టి. అయితే రైతులకు ఈ సన్నబియ్యం పండించడం కోసం క్వింటల్కు 500 రూపాయల బోనస్ ప్రకటించి రైతుల ద్వారా ఈ యొక్క సన్నబియ్యం పండించడానికి ఒక ప్రోత్సాహం ఇచ్చి దాని ద్వారా సుమారుగా 30-40 లక్షల టన్నులు పండించి ఇలా అదే బియ్యాన్ని ఇలా మళ్ళీ ప్రజలకు సన్నబియ్యం పంపిణీ చేసి ఏర్పాటు చేస్తాము. ఇవాళ పంపిణీ చేస్తుండే సన్నబియ్యం మీరు బయట దుకాణంలో కొనాలంటే నిన్న పెద్దకొత్తపల్లి మండలంలో అక్కడ అడిగిన కొనేవాళ్ళు ఆ మహిళల్ని కూడా అడిగితే బయట క్వింటలు 6,000 అన్నారు. 5,500 6,000 దాకా ఉన్నది. అంటే కిలో 50 నుంచి 60 దాకా ఉన్నది. అలా ఈ రోజున అంటే మీరు బయట కొనాల్సిన అవసరం లేకుండా ఈ బియ్యంతో కొంత మీకు వెసులుబాటు ఉంటుంది. పొద్దున పూట జొన్న రొట్టెలు తింటారు అంతేనా, లేకపోతే నాజుగ్గా అలా రేపంత ఇడ్లీలు దోశలు వడలు తింటున్నారా? రాత్రి పూట కూడా రొట్టెలే కదా, బియ్యం ఒక పూటనే ఇంచుమించుగా నాకు తెలిసి